నమస్కారం ప్రజలారా, ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుందాం. చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. మీకు ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, నిన్న సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇచ్చిందండి. మాదిగలకు రిజర్వేషన్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందండి. మాదిగల వర్గీకరణకు అది చాలా రోజులదండి. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 2004లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బిల్లుకు ఇప్పుడు వర్గీకరణకు సుప్రీంకోర్టు ఓకే చేసిందండి. చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లనే మాదిగలకు వర్గీకరణ జరిగిందని మందకృష్ణ మాదిగ గారు చెప్తున్నారండి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందండి. అదే మందకృష్ణ మాదిగ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తూ తీర్మానం చేశాడండి. అట్లే పేపర్లో ముఖ్యాంశాలు చూసుకున్నాం. వర్గీకరణపై తీర్పునిచ్చిన ధర్మాసనంలోని సభ్యులు వరుసగా జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ బేలం ఎం త్రివేది, జస్టిస్ బిఆర్ గహాయ్, జస్టిస్ డివై చంద్రయాడ్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ వర్గీకరణకు సై. ఎస్సీ ఎస్టీలను కేటగిరీలుగా విభజించవచ్చు. ఉపకులాలకు కోటా రాజ్యాంగబద్ధమే. ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది. సుప్రీంకోర్టు పక్కా డేటాతోనే వర్గీకరణ చేపట్టాలి. ఎస్సీ ఎస్టీలోనూ క్రిమిలేయర్ అమలు. ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరు. 6-1 మెజార్టీతో తీర్పు వెల్లడి. ఏపీ ఎస్సీ రిజర్వేషన్పై తీర్పు పునఃసమీక్ష. తీర్పుపై బాలగోపాల్ వ్యాసం ప్రభావము. ధర్మమే గెలిచింది. మాదిగ అమరులకు అంకితము. వర్గీకరణ పూర్తయ్యే వరకు నియామకాలొద్దు. మందకృష్ణ తొలుత మేమే అమలు చేస్తాము. ఉద్యోగ నోటిఫికేషన్ల వర్తింపు. వర్గీకరణకు ప్రతిపాదించినాడే నన్ను సంపత్తును సభ నుంచి పంపించారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత. నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన. కొత్త రేషన్ ఆరోగ్యశ్రీ కార్డులు జారీకి ఓకే. ఎమ్మెల్సీలుగా కోదండరాము, అమెరికాను పేర్లతో ప్రతిపాదనలు. మూసీ పరిచయాలకు 15 టీఎంసీలు గోదావరి నీళ్లు. న్యూయార్క్ నుంచేలా ముచ్చర్లను నిర్మిస్తాము. హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ తర్వాత 4వ సిటీ. భూములిచ్చిన వారికి అండగా ఉంటాము. 57 ఎకరాల్లో 150 కోట్లతో ఫిలిం యూనివర్సిటీ శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్. మహానగరంగా ముచ్చర్ల. న్యూయార్క్ మించి నిర్మిస్తాము. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ 4వ నగరంగా ముచ్చర్ల. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో. ఓఆర్ఆర్ను కలిసేలా 200 అడుగుల రోడ్డు. 3 నెలల్లో రీజనింగ్ రింగ్ రోడ్డు పనులు. 150 కోట్లతో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణము. యూనివర్సిటీ శంకుస్థాపన సభలో సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులంటే హైదరాబాద్ అనేలా మూసి అభివృద్ధి చేపడతాము. హైదరాబాద్ 4.0 అభివృద్ధితో ప్రణాళిక రూపకల్పన. రీఇమేజింగ్ హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి. గోస్మహల్లో ఉస్మానియా ఆసుపత్రి. ఇప్పుడున్న చోటుకు 2.3 కిలోమీటర్ల దూరంలో 20-30 ఎకరాల్లో కొత్త భవనాల నిర్మాణము. కాంగ్రెస్లోని గద్వాల ఎమ్మెల్యే మంత్రి జూపల్లి. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి బుజ్జగింపు. 10 ఏళ్ల తర్వాత వైద్య శాఖలో పిహెచ్డి పోస్టులు. స్కిల్ యూనివర్సిటీ కులాపతిగా సీఎం. ఒక విద్యార్థిపై ఏడాదికి 1.2 లక్షల ఖర్చు. నిధుల సమీకరణ బాధ్యత యూనివర్సిటీదే.
స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు కీలక అంశాలు. ధర్మమే గెలిచింది. 30 ఏళ్ల ఉద్యమంలో అమరులైన మాదిగ బిడ్డలకు అంకితము. వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టద్దు. చంద్రబాబు చేసిన చట్టాన్ని అత్యున్నత కోర్టు సమర్థించింది. త్వరలోని ఒకే వేదికపై విజయోత్సవ సభ. 1996 నుంచి మా ఉద్యమంలో ఉంది. ఎస్సీ వర్గంపై తొలి అడుగు మాదే. సామాజిక న్యాయం కోసమే నాడు ABCD నిర్ణయము. అది అవసరమైందని ఇప్పుడు సుప్రీంకోర్టు తెలిపింది. చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాము. కిషన్ రెడ్డి సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్నాము. హర్షకుమారు ఓబీసీ ఉపకులాల వర్గీకరణకు మోక్షం ఎప్పుడు? ఏడాది క్రితమే జస్టిస్ రోషిని కమిషన్ నివేదిక. ఎస్సీ వర్గీకరణ దేశంలోని అందరికంటే ముందుగా అమలు చేస్తాము. సీఎం రేవంత్కు స్వీట్లు తినిపిస్తున్న దామోదర్ నరసింహ, కడియం శ్రీహరి, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తొలుత రాష్ట్రంలోనే రిజర్వేషన్లు ఎలా? జనాభా లెక్కల దాకా ఆగాల్సిందేనా? సమగ్ర కుటుంబ సర్వే పనికొస్తుందా? లేక రాష్ట్ర ప్రభుత్వమే గణన చేపట్టాలా? నాడు వర్గీకరణ ఇలా. 2000 నుంచి 2004 మధ్యలో ఏపీలో అమలు. దానికోసం చంద్రబాబు ప్రత్యేక జీవో. విద్యా వైద్య రంగాల్లో అమలు. తొలిసారి సీఎం అయిన కొత్తలోనే చంద్రబాబు వర్గీకరణ అంశంపై దృష్టి సాధించారు. దీనిపై పరిశీలించిన రిటైర్డ్ జస్టిస్ పి. రామచంద్రరాజు నేతృత్వంలో ఏకసభ కమిషన్ నియమించారు. 28/5/1995న తన నివేదికను కమిటీ సమర్పించింది. కమిటీ నివేదికను పరిశీలించేందుకు అప్పటి 3 మంత్రులు తమ్మినేని సీతారాం, కె. చంద్రశేఖర్, నిమ్మల కృష్ణ పార్థివంలో 2/6/1997న కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. తన సిఫారసులను 4/6/1997న సబ్ కమిటీ సమర్పించింది. ఈ బిల్లు పాస్ కావడానికి ముఖ్య కారకుడు నారా చంద్రబాబు నాయుడు గారండి. మాదిగలు ఎప్పుడైనా సరే తన బాగుండాలని వర్గీకరణకు చేపట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పని చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.